హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో చిన్న పిల్లల కోసం రామాయణ కథలు తెలుసుకుందాం. రామాయణం మన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప కథ. ఇది ధైర్యం, ప్రేమ, భక్తి మరియు మంచి గుణాలను మనకు నేర్పిస్తుంది. ఈ కథలు పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలందరూ తెలుసుకోవాల్సిన రామాయణ కథలు. ఈ కథలు మన సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రేమను, ధైర్యాన్ని పిల్లలకు అర్థమయ్యే విధంగా అందిస్తాయి. రామాయణం యొక్క ముఖ్యాంశాలను జాగ్రత్తగా చదవడం ద్వారా పిల్లలు జీవితంలో విలువలను నేర్చుకుంటారు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మొదటి కథ హనుమంతుడిని బజరంగ బలి అని ఎందుకు పిలుస్తారు? నిత్య ఆసక్తి గల హనుమంతుడు ఒకసారి సీత నుదుటిపై సింధూరంతో అలంకరించుకోవడాన్ని చూశాడు. సీతామాత నీ నుదుటిపై సింధూరాన్ని ఎందుకు పెట్టుకున్నావు అని హనుమంతుడు అడిగాడు. సీత హనుమంతుడి కుతూహలానికి ముగ్ధురాలైంది. మరియు రాముడి దీర్ఘాయుష్ నిర్ధారించడానికి నేను దానిని పూసుకుంటాను అని సమాధానం ఇచ్చింది. ఇది విన్న హనుమంతుడు తన శరీరం అంతా సింధూరం పూసుకున్నాడు. రాముడు చాలా ఆనందించి నవ్వాడు. హనుమంతుని తన దగ్గరకు పిలిచి, నా పట్ల నీకున్న ప్రేమ మరియు భక్తి చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇక నుండి నిన్ను ప్రజలు బజరంగ బలి అని కూడా పిలుస్తారు అని అన్నాడు. బజరంగ బలి అనే పదంలో బజరంగ అంటే నారింజ అని అర్థం. అలాగే కొన్ని చోట్ల హనుమంతుని విగ్రహం సింధూరపు రంగుతో ఉంటుంది. దానికి కారణం ఇదే. రెండో కథ రాముడు సోదరి శాంత కథ. తన ముగ్గురు సోదరులతో పాటు శ్రీరాముడికి ఒక సోదరి కూడా ఉంది. చాలా మందికి దీని గురించి తెలియదు. మరియు దశరథ మహారాజు నలుగురు కుమారులకు వారి సోదరి శాంత గురించి కూడా చెప్పలేదు. దశరథ రాజు మరియు కౌసల్య దంపతులు పెద్ద సంతానం శాంత. రాణి కౌసల్యకు వర్షిణి అనే అక్క ఉండేది. ఆమెకు సొంత పిల్లలు లేరు కాబట్టి తన చెల్లెలు కౌసల్యను సందర్శించిన ఒక సందర్భంలో వర్షిణి కౌసల్య బిడ్డను కోరింది. దశరథరాజు తన కుమార్తె శాంతను వర్షునికి ఇవ్వడానికి అంగీకరించాడు. మూడవది హనుమంతుడు సీత ముత్యాలహారాన్ని అందుకున్న కథ. యుద్ధం నుండి విజయం సాధించి తిరిగి వచ్చిన తర్వాత యుద్ధంలో తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీరాముడు ప్రతిఫలం ఇస్తున్నాడు. హనుమంతుడికి ఏం బహుమతిగా కావాలని అడిగినప్పుడు హనుమంతుడు ఏమీ తీసుకోవడానికి నిరాకరించాడు. ఈ మార్పిడిని చూసిన సీత హనుమంతుడికి తన ముత్యాల హారాన్ని ఇచ్చింది. హనుమంతుడు బహుమతిని స్వీకరించాడు మరియు ప్రతి ముత్యాన్ని తన దంతాలతో విరగ్గొట్టడం ప్రారంభించాడు. ఆశ్చర్యపోయిన సీతాదేవి హనుమంతుడిని ముత్యాలను ఎందుకు విరగ్గొడుతున్నావు అని అడిగింది. మరియు అతను ముత్యాలలో రాముడు కోసం వెతుకుతున్నాను కానీ అతను దొరకలేదని సమాధానం ఇచ్చాడు. ఆస్థాన మంత్రులు హనుమంతుణ్ణి తన భక్తికి ఎగతాళి చేయడం ప్రారంభించారు. మరియు వారిలో ఒకరు హనుమంతుణ్ణి తన శరీరంలో కూడా రాముడు ఉన్నాడా అని అడిగాడు. ప్రతిస్పందనగా హనుమంతుడు తన చేతులతో తన ఛాతీని చీల్చాడు. మరియు అతని హృదయంలో రాముడు మరియు సీతల ప్రతిరూపం ఉంది. అతని భక్తికి అందరూ ఆశ్చర్యపోయారు మరియు అతన్ని అభినందించారు. నాలుగవది ఒక చిన్న ఉడత కథ. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. సీతను తిరిగి తీసుకురావడానికి రాముడు దాటాల్సిన ఒక పెద్ద సముద్రం ఉంది. మొత్తం వానర సైన్యం మరియు అన్ని జంతువులు రాముడిని లంకకు తీసుకెళ్లే వంతెనను నిర్మించడంలో సహాయం చేయడం ప్రారంభించాయి. రాముడు తన మొత్తం సైన్యం యొక్క అంకితభావం చూసి చలించిపోయాడు. ఒక చిన్న ఉడత కూడా అవిశ్రాంతంగా పనిచేస్తుందని అతను గమనించాడు. ఉడత తన నోటితో చిన్న రాళ్లను తీసుకుని బండరాళ్ల దగ్గర పెడుతూనే ఉంది. ఒక కోతి ఆమెను ఎగతాళి చేసి, ఈ బండరాయి కింద పడిపోతావు అని నవ్వుతుంది. కోతి నవ్వడం చూసి మిగిలిన జంతువులు కూడా చిన్న ఉడతని ఎగతాళి చేయడం ప్రారంభించాయి. ఉడత బాధపడుతూ మరియు ఏడవడం ప్రారంభించింది. కోపంగా ఉన్న ఉడత రాముడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి మొత్తం సంఘటన గురించి ఫిర్యాదు చేసింది. రాముడు అందరినీ సమావేశపరిచి చిన్న ఉడత విసిరిన గులకరాళ్ళు రెండు బండరాయిల్ని ఎలా కలుపుతుందో వారికి చూపించాడు. ఏ సహకారం చిన్నది లేదా పెద్దది కాదని, ముఖ్యమైన విషయం ఉద్దేశం మరియు భక్తి అని కూడా అతను చెప్పాడు. ఉడత కృషికి మెచ్చుకున్న రాముడు ప్రేమగా ఉడత వీపును తట్టాడు. ఆ సున్నితమైన దెబ్బ వల్ల ఉడత వీపుపై 3 చారలు ఉండేవని నమ్ముతారు. ఈ సంఘటనకు ముందు ఉడతల శరీరంపై చారలు లేవని నమ్ముతారు. ఇది పిల్లలకు చిన్న మరియు పెద్ద ప్రయత్నాల ప్రాముఖ్యతను గుర్తించడంలో సహాయపడే గొప్ప నీతి కథ. ఐదవ కథ రాక్షసరాజు రావణుడు 10 తలల్ని ఎలా పొందాడు. బ్రహ్మను సంతోషపెట్టడానికి రావణుడు చాలా సంవత్సరాలు కొనసాగిన తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మను శాంతింపచేయడానికి ఒక రోజు అతను తన తలను నరికివేయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన తలను నరికివేసినప్పుడు అది మళ్ళీ పెరిగింది. తన తపస్సు బ్రహ్మకు నచ్చే వరకు అతను తన తలను నరికివేస్తూనే ఉన్నాడు.
రావణుడి అంకితాభావానికి ముగ్ధుడైన బ్రహ్మ అతనిని 10 తలలను అనుగ్రహించాడు. మరియు రావణుడు గొప్ప మరియు అత్యంత శక్తివంతమైన రాజుల్లో ఒక్కడయ్యాడు. రావణుడి 10 తలలు అతని ప్రావీణ్యం సంపాదించిన 6 శాస్త్రాలు మరియు 4 వేదాలకు ప్రతీక. ఆరవది మండోదరి మరియు సీతల కథ. సీత జనక మహారాజు కుమార్తె అని మనందరికీ తెలిసిన విషయమే కదా. కానీ అద్భుతమైన రామాయణంలోని ఒక మహా ప్రస్తావన ప్రకారం మండోదరి సీతకు తల్లి. రావణుడు తను చంపిన సాధువులందరి రక్తాన్ని ఒక పెద్ద కుండలో నిల్వ చేసేవాడు. ఋషుల్లో ఒక్కరైన బృహస్పతుడు తపస్సు చేయడానికి మరియు లక్ష్మీదేవి తన కుమార్తెగా పొందడానికి దర్భగడ్డి నుండి పొందిన పాలను ఒక కుండలో నిల్వ చేశాడు. రావణుడి గొత్స్మధుడి ఇంట్లోకి చొరబడి పాలకుండను పట్టుకుని తన రక్తకుండలో పాలు పోశాడు. ఈ దుశ్చర్యతో మండోదరి ఎంతగానో మనస్పర్ధానికి గురై కుండలోని పదార్థాలను తాగి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రావణుడి కుండ నుండి తాగే తర్వాత మండోదరి చనిపోలేదు, బదులుగా ఆమె గర్భవతి అయ్యింది. లక్ష్మీదేవి అవతారాల్లో ఒక్కరైన సీతాదేవి జన్మించిన తర్వాత మండోదరి శిశువును కురుక్షేత్రంలో వదిలివేసింది. ఆ విధంగా జనకరాజు సీతను కనుగొన్నాడు. ఏడవది హనుమంతుని యొక్క జననం. ఇది హనుమంతుని జననం గురించి పిల్లల కోసం ఒక ఆసక్తికరమైన రామాయణ కథ. ఒక రోజు దశరథుడు పిల్లలను కనడానికి ఒక యజ్ఞం చేస్తున్నాడు మరియు అదే సమయంలో అంజనుడు కొడుకును కనడానికి శివుణ్ణి పూజిస్తున్నాడు. అగ్నిదేవుడు అగ్ని దశరథుడికి ప్రసాదాన్ని ఇచ్చాడు. దానిని తన 3 భార్యల మధ్య పంచుకోవాలి. దైవిక జోక్యం కారణంగా ఒక డేగ కొంత ప్రసాదాన్ని లాక్కుని పడవేసింది. వాయుదేవుడు జోక్యం చేసుకుని ఆ ప్రసాదాన్ని అంజనా చేతిలోకి తీసుకెళ్లాడు. ఆమె దానిని తిన్నది. దీని తర్వాత ఆమె హనుమంతునికి జన్మనిచ్చింది. ఎనిమిదవది రాముడు సోదరుల అవతార కథ. శ్రీరాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం. అతని సోదరుడు లక్ష్మణుడు శేషనాగు యొక్క అవతారం. అలాగే భరతుడు మరియు శత్రుఘ్నులు శంఖం మరియు చక్రం యొక్క అవతారాలుగా మనం నమ్ముతాం. 9వది శూర్పణఖ కథ. శూర్పణఖ రావణుడి సోదరి మరియు ఆమె రాముడు మరియు రావణుడి మధ్య యుద్ధాన్ని ప్రేరేపించింది. శూర్పణఖ రాముణ్ణి వివాహ ప్రతిపాదనతో సంప్రదించింది, కానీ అతను ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు. ఆమె లక్ష్మణుడి వైపు తిరిగింది. లక్ష్మణుడు కూడా ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు మరియు సీతకి హాని చేయాలని నిర్ణయించుకున్నందుకు ఆమె కలవరపడింది. రాముడి ఆదేశం మేరకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును నరికివేశాడు. అవమానించబడి నిరుత్సాహపడిన ఆమె తన సోదరుడు రావణుడి వద్దకు వెళ్లి రాముడు మరియు లక్ష్మణుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సీతను అపహరించాడు. 10వది రాముడి యొక్క మరణ కథ. చనిపోయే సమయం వచ్చినప్పుడు రాముడు హనుమంతుడిని మోసం చేశాడు. ఎందుకంటే హనుమంతుడు యమధర్మరాజుని రాముడి యొక్క ఆత్మను తీసుకోనివ్వడు కాబట్టి. రాముడు చనిపోవడం అసాధ్యం. హనుమంతుని దృష్టి మరల్చడానికి రాముడు తన ఉంగరాన్ని ఒక పగులులోకి విసిరి దాన్ని పొందమని హనుమంతుణ్ణి అడిగాడు. హనుమంతుడు తను ఆ ఉంగరాన్ని పొందడానికి ఆ పగులులోకి దూరాడు. అది అతని నాగలోకానికి తీసుకెళ్ళింది. అతను నాగలోక రాజు వాసుకుని ఆ ఉంగరం కోసం అడిగాడు. అతను రామునికి చెందిన ఉంగరాల కుప్ప వైపు నడిపించాడు. ఉంగరాల కుప్పను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు మరియు వాసుకి తనను రాముడు మోసగించాడని అతనికి తెలియజేశాడు. 11వది రావణుడి ఆత్మకథ. రాముడితో యుద్ధానికి వెళ్లే ముందు రావణుడు తన ఆత్మను అగ్నికను అనే సన్యాసి వద్ద దాచాడు. ఆ సన్యాసి రావణుడి ఆత్మను కాపాడి అతను తిరిగి వచ్చే వరకు దాన్ని భద్రంగా ఉంచాలి. యుద్ధ సమయంలో రావణుడిని కొట్టిన బాణాలు ఏవి తనకు హాని కలిగించలేదని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రావణుడి యొక్క ఆత్మ గురించిన కథ రాముడి మిత్రులలో ఒకరికి తెలుసు. అతను తనను తాను రావణుడిలా మార్చుకుని అతను ఆ సన్యాసి దగ్గరకు వెళ్లి ఆత్మని ఇమ్మని అడిగాడు. ఆత్మ విడిపించబడిన వెంటనే రాముడు రాక్షసరాజు రావణుడిని చంపాడు. 12వది లక్ష్మణుడి యొక్క నిద్ర కథ. రాముడు మరియు సీతను వనవాస కాలంలో రక్షించాలని లక్ష్మణుడు కోరుకున్నాడు. దానికోసం అతను నిద్ర లేకుండా ఉండాలని కోరుకున్నాడు. నిద్రపోకుండా ఉండడానికి లక్ష్మణుడు నిద్రదేవత నిద్రను సంప్రదించి 14 సంవత్సరాలు తన నిద్రను తిరిగి తీసుకోమని కోరాడు. తన తరపున వేరే ఎవరైనా 14 సంవత్సరాలు నిద్రపోవలసి ఉంటుందని చెప్పడం ద్వారా దేవత అంగీకరించింది. లక్ష్మణుడు తన భార్య ఊర్మిళ వద్దకు వెళ్లి తన నిద్రను తీసుకుంటావా అని అడిగాడు. దానికి ఆమె అంగీకరించింది. ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రపోయి రాముడికి సహాయం చేయడానికి లక్ష్మణునికి సహాయం చేసింది. 13వది రాముడు మరియు హనుమంతుని మరణశిక్ష కథ. ఒకసారి నారదుడి ప్రేరేపణతో హనుమంతుడు తెలియకుండానే విశ్వామిత్రుణ్ణి అవమానించాడు.
హనుమంతుడు రాముడి ఆస్థానంలో ఉన్న అన్ని ఋషుల్ని పలకరించాడు కానీ అతను పుట్టుకతో సాధువు కానందున అతన్ని పలకరించలేదు. విశ్వామిత్రుడు మనస్తాపం చెంది రాముణ్ణి హనుమంతునికి మరణశిక్ష విధించమని ఆదేశించాడు. మరణశిక్ష అమలు చేయబడింది కానీ బాణాలు లేదా బ్రహ్మాస్త్రం కూడా హనుమంతునికి హాని కలిగించలేదు. ఎందుకంటే హనుమంతుడు రామనామాన్ని జపిస్తూనే ఉన్నాడు. 14వది కుంభకర్ణుడి యొక్క కథ. బ్రహ్మదేవుడు ఒకసారి ముగ్గురు సోదరులైన రావణుడు, విభీషణుడు మరియు కుంభకర్ణులలో ఒక కోరిక కోరాడు. కుంభకర్ణుడి తెలివితేటలు మరియు శౌర్యం గురించి బాగా తెలిసిన ఇంద్రుడు సరస్వతీదేవిని తన నాలుకను కట్టమని కోరాడు. అందుకే కుంభకర్ణుడు శాశ్వత నిద్ర కోరాడు. రావణుడు తన సోదరుడి దుస్థితిని చూడలేకపోయాడు మరియు అందువల్ల తన సోదరుడి కోరికను తిరిగి తీసుకోమని బ్రహ్మను వేడుకొన్నాడు. బ్రహ్మదేవుడు మొత్తం కోరికను తీర్చలేకపోయాడు కానీ కుంభకర్ణుడి సగం సంవత్సరం తర్వాత నిద్రపోతాడని మరియు మిగిలిన సగం వరకు మేల్కొని ఉంటాడని చెప్పాడు. రాముడితో యుద్ధం సమయంలో కుంభకర్ణుడు నిద్రలో ఉన్నాడు మరియు అతన్ని మేల్కొల్పడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. 15వది రాముడి యొక్క విజయ కథ. రావణుడు తన విజయం కోసం యుద్ధం చివరలో ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. యజ్ఞం విజయవంతం కావడానికి షరతు ఏమిటంటే యజ్ఞం జరుగుతున్నప్పుడు రావణుడు వెళ్ళలేడు. రాముడు ఈ యజ్ఞం గురించి తెలుసుకున్నప్పుడు రావణుడి దృష్టి మరల్చడానికి అంగదుడితో పాటు కోతుల గుంపును పంపాడు. కానీ అన్ని ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి అంగదుడు రావణుడి భార్య మండోదరిని తన ముందున జుట్టు పట్టుకుని లాగాడు. మండోదరి సహాయం కోసం రావణుడిని ఉన్నా గాని అతను కదలలేదు. రాముడు మరియు సీత ఉదాహరణ తీసుకుని మండోదరి రావణుణ్ణి ఎగతాళి చేసినప్పుడు రావణుడు యజ్ఞం నుండి లేచి యుద్ధంలో ఓడిపోయి చంపబడ్డాడు. 16వ కథ. పట్టాభిషేక కార్యక్రమం తర్వాత హనుమంతుడు విచారంగా కళ్ళు మూసుకుని మూలల్లో కూర్చున్నాడు. అతను కళ్ళు మూసుకుని రాముణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. అతని కళ్ళ నుండి నిరంతరం కన్నీళ్లు కారుతున్నాయి. సీత దీనిని గమనించి రాముడికి దాని గురించి తెలియజేసింది. రాముడు హనుమంతుడికి తన భక్తికి మరియు భక్తికి ప్రతిఫలంగా అతనికి ఏమీ ఇవ్వలేనని చెప్పాడు. అతను చేయగలిగినది ఏమిటంటే అతన్ని తనతో పాటు వైకుంఠానికి తీసుకెళ్లగలుగుతానని. హనుమంతుడు అతన్ని వైకుంఠంలో తనతో ఉంటాడా అని అడిగాడు. దానికి రాముడు అవును అని సమాధానం ఇచ్చాడు. కానీ రాముడిగా కాదు, మహావిష్ణువుగా ఉంటాను. ఇవండి చిన్నపిల్లల కోసం ముఖ్యమైన రామాయణ కథలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.